సో యాక్చువల్లీ ఈ ప్రాక్సీస్ అనేది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. హెచ్ఆర్స్ కన్సల్టెన్సీస్ కొలాబరేట్ అయ్యి ఓకే మనీ తీసుకుని వాళ్ళు జాబ్ చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, బ్యాక్ డోర్ జాబ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అవును, ఒక ఫ్రెషర్ చాలా మంది మీరు చూస్తే ఒక 3 lakhs ఇచ్చి నేను బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకున్నాను అంటారు. సరే, బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకుంటారు. తర్వాత మీరు స్కిల్ లేకుండా ఓకే మీరు లోపలికి వెళ్ళాక మీరు ఏం వర్క్ చేస్తారు? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్సీలో మీ ఇంటర్వ్యూ ఇంకొకరు అటెండ్ చేశారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక మీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకే, మీరు జాబ్ వచ్చేసాక ఏం చేస్తారు? లోపలికి వెళ్ళి సాఫ్ట్వేర్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా చేస్తారు? మీకు స్కిల్ ఉంటేనే జాబ్ చేయడానికి అవుతుంది. 1 monthలో మీకు తెలిసిపోతుంది. 1 monthలో మేనేజర్ కానీ టెక్నికల్ లీడ్ కానీ టీమ్ లీడ్ కానీ తెలిసిపోతుంది వీడికి స్కిల్స్ రావు, ఏదో డబ్బులు ఇచ్చి జాయిన్ అయిపోయారని తీసేస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కన్సల్టెన్సీస్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని జాబ్ సపోర్ట్ ఇస్తున్నాయి అంటారు, ఇస్తామంటారు. ఓకే, అంటే కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది ఎక్కువ, 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది ఎవ్రీ వీక్. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ప్రాక్సీ మీద పంపించి జాబ్స్ కూడా వీళ్ళే చేసేవాళ్ళు. అది తెలుసు, సపోర్టింగ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మనీ ప్లస్ టైం 2 వేస్ట్ అవుతుంది. మనీ ఎలా వేస్ట్ అవుతుంది అంటే 3 lakhs ఇచ్చి జాబ్ వస్తుంది. సరే, మీకు ఒక 50,000 per month సాలరీ వస్తుంది. దాంట్లో జాబ్ సపోర్ట్ కానీ 30,000 మళ్ళీ కన్సల్టెన్సీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, కన్సల్టెన్సీ వాడు మీకు ఏమైనా నేర్పిస్తాడా? ఏమి నేర్పించాడు? ఎందుకు నేర్పించాడు అనుకోండి, 30,000 లాస్ అవుతుంది. అవును, ఇదొక మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఇది ఏంటి ప్రాక్సీలో. బ్యాక్ డోర్ లో ఏంటి? బ్యాక్ డోర్ వలన మీరేంటి లోపలికి వెళ్ళి మీ కాన్ఫిడెన్స్ ఉండదు. అవును, మెయిన్లీ కాన్ఫిడెన్స్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కనీసం స్కిల్ వచ్చి ఉండాలి. ఐ మీన్ ఇన్ హౌస్ ఎక్స్పీరియన్స్, అది లోపల ఎలా రన్ అవుతుంది అంటారు. ఇప్పుడు ఫ్రెషర్ ఉన్నాడు, ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఓకే, ఫ్రెషర్ ఏం చేస్తాడు? బ్యాక్ డోర్ లో స్కిల్ నేర్చుకోకుండా బ్యాక్ డోర్ లో వెళ్ళిపోతాడు. కానీ అక్కడ స్కిల్ నేర్పించరు మళ్ళీ నీకు. కొన్ని నేర్పించుకోవచ్చు. ఓకే, వీ కెనాట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ స్కిల్డ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఆర్ బీసీ ఆర్ డిగ్రీ క్యాండిడేట్స్ ని చూస్తున్నాయి.